ఇవి లూరే క్యాబన్స్ అంటే గుహలు లాగా ఉంటాయి. ఈ షాప్ లోపల నుంచి గుహ ఉంటుంది. ఇదే షాప్ నుంచా? గుహ లోపలికి వెళ్ళాలి. How cave is formed? కార్బోనిక్ యాసిడ్ గ్రౌండ్ వాటర్ డిజాల్వ్ అయిపోయి ఇట్లా వచ్చేసి వీళ్ళు కనుక్కున్నాడు. వీళ్ళంతా కనుక్కున్నాం అన్న. అందరూ బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ చూడండి న్యాచురల్ గా ఫామ్ అయిన I'm gonna cross the barrier. No, I can't cross the barrier. That's the exit, so we'll see. లైట్స్ పెట్టున్నారు కాబట్టి Oh, it's there. బాగా కనపడుతుంది. Alright guys, just a couple quick guidelines for you before you get started. Please remain on the brink of cement pathways. Most importantly, do not touch or handle any rocks, formations, or buttons you may find along the path. That pamphlet you received with your ticket is going to న్యాచురల్ గా ఫామ్ అయిన కేవ్స్ అంటే ఇవి. ఇక్కడ డిస్కవరీ అని ఉంది కదా, అక్కడ ఫస్ట్ ఇక్కడ కేవ్స్ ఉన్నాయని కనుక్కున్నారంట. ఆ గేట్ ఉందా, అక్కడ డిస్కవరీ పక్కన గేట్ ఉందా, అవును అవును ఒక 100 సంవత్సరాల క్రితం దాంట్లో నుంచి వచ్చేవాళ్ళంట లోపలికి. ఓకే, 2019 నుంచి ఇప్పుడు మనం వచ్చే దారిలో నుంచి వచ్చాము. 2019 కి ముందు ఇందాక షాప్ లో మనం చూసాం కదా, ఈ మెట్లు షాప్ లో నుంచి వస్తాయి. షాప్ లో నుంచి మెట్లు కిందకి వస్తుంది. మనకి ఇండియాలో వైజాగ్లో బొర్రా కేవ్స్, బొర్రా గుహల్లాగా ఇది కూడా. ఇది ఒక్కొక్క డ్రాప్ అట్లా వాటర్ కరిగి పడి అట్లా ముద్దగా ఫామ్ అయిపోయింది. ఇది తాకొద్దనింది, ఊరికే జస్ట్ టచ్ చేసా, లాగలేదు కదా, అదే ఇరిగిపోతాయి. ఎంత పెద్ద చిరంజీవి గుర్తొస్తున్నాడు అనుకుంటా. బొర్రా కేవ్స్లో ఒక పాట ఉంది కదా, జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఒక పాట ఉంది కదా, ఆ బొర్రా కేవ్స్ టైప్లో ఉంది. వాటర్ కారుతూ డ్రై అయిపోయి ఆ విధంగా భలే బ్యూటిఫుల్గా ఉంది అబ్బాయి. ఇది సో స్టిల్ వాటర్ కమింగా కింద రిఫ్లెక్షన్, పైది రిఫ్లెక్షన్ అనమాట. పైది రిఫ్లెక్షను, ఇది ఈ వాటరు, ఇది కనపడేది వాటరు, పైన రిఫ్లెక్షన్ మనకి కింద కూడా ఉన్నట్టు రిఫ్లెక్షన్ అది, బట్ ఇది పైది అనమాట. సో స్టిల్ వాటర్ ఊజింగ్. ఇది ఫోటోల్లో సరిగ్గా రాదు.
కళ్ళకు కనిపించినంత కరెక్ట్ కానీ అక్కడ మాత్రం ఇదంతా వాటరే, కిందంతా వాటరే. ఇదంతా వాటరే, బట్ ఇప్పుడు చూసినంత ఫీల్ మనం ఇంటికి వెళ్ళి వీడియోలు చూస్తే రాదు. ఆహా. దీన్ని వీళ్ళు మలిచారు రోడ్డు లాగా, ఇక్కడంతా జస్ట్ ఒక పాత లాగా మలిచారు. పద పద ఫాస్ట్గా వెళ్ళండి, ఇంకా చాలా మంది చూడాల్సింది. ఎంత బాగుందో వ్యూ. ఇక్కడ చూడండి మనుషులు బొమ్మ టైపులో ఉన్నాయి, ఇటొకటి ఇటొకటి తమాషగా. వావ్, బ్యూటిఫుల్. ఒకటి పడినా కానీ అన్ని కళలు మారిపోయి అన్ని కొలాప్స్ అయిపోతాయి. ఒక్క రెమ్మ పడినా పక్కవన్నీ లూజ్ అయిపోయి అదేదో చాప పరిచినట్టుంది డిజైన్. దేవుడు, న్యాచురల్గా ఎంత బ్యూటీగా ఉందో, గాల్లో తేలాడే. ఇక్కడ చూడండి ఎవరో ఒక అతను కూర్చున్నట్టుగా అనిపిస్తుంది, అంత ఫీలింగ్సే. ఇది ఒక స్తంభాలు, రకరకాల స్తంభాలు, రకరకాల షేపుల్లో. ఉన్నాయా డబ్బులు అటెండ్ చేస్తున్నారా? విషింగ్ వెల్, విషింగ్ వెల్ అది అక్కడ రాసింది చూడు, ఆ వెల్ ఎంత కలెక్ట్ చేస్తుంది అని. 2011 నుంచి 2017 వరకు $282,000 కలెక్ట్ చేసిందంటది. ఇప్పుడు మామూలుగా మనం ఇండియాలో ఎక్కడైనా గోదావరి, కృష్ణ నీళ్ళు కనపడినప్పుడు $2,80,000 ఇండియాలో కూడా మనము ఎక్కడైనా గోదావరి, కృష్ణ నదులు దాటేటప్పుడు మనం కొన్ని కాయిన్స్ వేస్తాం. అదేవిధంగా వీళ్ళు కూడా ఇది ఒక ప్రాక్టీస్ లాగా వేసినట్టున్నారు.
ఏంటండి ఏదది ఇది కొత్తగా ఫామ్ అవుతుంది, బొంతరాయి సట్టు లాగా పడి ఉంది. అది బంతురా చెట్టు అది. ఇదంతా వాటర్ కూడా కనపడుతుంది. దాని పేరే ఫ్రైడ్ ఎగ్ అంట. ఫ్రైడ్ ఎగ్. ఎగ్ ఓహో, 2 ఎగ్ షేప్లు, పైన ఎల్లో, చుట్టూ వైట్ లాగా. ఇక్కడ ప్రైవేట్ ఈవెంట్స్, చిన్న చిన్న బర్త్డే పార్టీస్, చిన్న రిసెప్షన్ లాగా లిమిటెడ్ మెంబర్స్తో ఇక్కడ ప్రైవేట్ పార్టీస్ నిజంగా ఇదంతా ఏంటంటే కొండ తవ్వి లోపలికి దారేశారు. ఇదంతా చూసావా, ఇదంతా తవ్వినట్టున్నారు చూడు, గుణపాలతో తవ్వి తన్ని తీసినట్టు. ఇది న్యాచురల్, ఇది సిమెంట్. అవునులే, ఒరిజినల్ పార్ట్ కాకుండా ఇక్కడ నుంచి కొంచెం గుహ ఫీల్ రావడానికి ఇది వేశారు. సో దట్ ఈస్ లూరే క్యావెన్స్. ఇదిగో వీళ్ళే ఆండ్రూ క్యాంబెల్, బెంటన్ స్టెబిన్స్ అండ్ విలియం బి క్యాంబెల్ 1833 నుంచి 1914 వరకు కంప్లీట్ మ్యాప్ తయారు చేశారంట. గ్రౌండ్ వాటర్ డిజాల్వ్స్ లైమ్ స్టోన్, అది కార్బనిక్ యాసిడ్ గ్రౌండ్ వాటర్ కలిసి ఒక సున్నపు ముద్ద తయారవుతుంది. ఓకే, ఇదండి ఈ గుహ, ఈ కేవ్స్ నేమ్స్ ఏంటి ఇంకొకసారి మా శ్రోతలకి. లూరే క్యావెన్, లూరే క్యావెన్ వర్జీనియాలో ఉంది. వర్జీనియాలో ఉంది. ఐ థింక్ మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను నాతో పాటు. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.